ఆంధ్రప్రదేశ్‌లో కానివ్వండి, లేదంటే తెలంగాణలో కానివ్వండి, జాబ్స్ పరంగా కానీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ పరంగా కానీ, లోకల్ ఆర్ నాన్ లోకల్ దీని గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. క్లారిటీ సరిగ్గా లేదనమాట. దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం ఏ స్టేట్‌కు లోకల్ అనేది మనం ఎక్కడ చదివాము అనేటటువంటి దాన్ని బట్టి నిర్ణయిస్తారు అనేది మనందరికీ తెలుసు. జీవో ప్రకారము మనము 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే 4 క్లాసులు కన్సెక్యూటివ్‌గా అంటే కంటిన్యూయస్‌గా ఎక్కడ చదివింటే ఆ స్టేట్‌కు మనము లోకల్ అవుతాము. అంటే 4వ తరగతి నుంచి 4, 5, 6, 7 ఎక్కడ చదివామో, లేదు అంటే తర్వాత స్టడీస్ కంటిన్యూస్ ఉండాలి. అప్పుడే మనము ఆ స్టేట్‌కు లోకల్ అవుతాం. ఇది ఒక స్టేట్‌కు సంబంధించింది. అంటే మనం ఆంధ్రప్రదేశ్‌కా లేకపోతే తెలంగాణకా. కానీ ఒక డిస్ట్రిక్ట్ విషయం వరకు వస్తే అప్పుడు ఎలా? అది కూడా సేమ్ కండిషన్. అంటే ఎక్కడైతే 4 క్లాసులు కంటిన్యూస్‌గా చదువుతామో ఆ డిస్ట్రిక్ట్ అంటే ఆ స్టేట్‌లో ఆ డిస్ట్రిక్ట్ మనం లోకల్ అవుతాం. అది డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్స్‌కు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు ఒక డిస్ట్రిక్ట్‌లో కొన్ని సంవత్సరాలు, ఇంకొక డిస్ట్రిక్ట్‌లో కొన్ని సంవత్సరాలు అంటే 4 నుంచి 10వ క్లాస్ వరకు ఉండేటటువంటి స్టడీలో చదివారనుకోండి. అప్పుడు ఎలా? అంటే ఒక డిస్ట్రిక్ట్‌లో 3 సంవత్సరాలు, ఇంకొక డిస్ట్రిక్ట్‌లో 1 సంవత్సరం చదివారు. అది 4 అవుతుంది కదా! ఒక డిస్ట్రిక్ట్‌లో 2 సంవత్సరాలు, ఇంకో డిస్ట్రిక్ట్‌లో 2 సంవత్సరాలు చదివారు. అటువంటప్పుడు ఎలా లోకాలిటీ నిర్ణయిస్తారు అంటే, ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే ఎక్కువ సంవత్సరాలు చదివారో ఆ డిస్ట్రిక్ట్‌కు మీరు లోకల్ అవుతారు. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇది స్టేట్ లెవెల్‌కు సంబంధించింది కాదు. ఓన్లీ డిస్ట్రిక్ట్‌కు సంబంధించింది. స్టేట్‌కి అయితే ఖచ్చితంగా 4 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా చదివి ఉండాలి. అప్పుడే మనం ఆ స్టేట్‌కు లోకల్ అవుతాం. అలా లేకుండా మీరు కొన్ని సంవత్సరాలు ఆ స్టేట్‌లో, కొన్ని సంవత్సరాలు ఈ స్టేట్‌లో, ఏ స్టేట్‌లోనూ 4 సంవత్సరాలు కంటిన్యూస్‌గా చదవలేదు అంటే, మీరు ఏ స్టేట్‌కు అంటే ఆంధ్రప్రదేశ్‌కి గానీ, తెలంగాణకు గానీ మీరు ఏ స్టేట్‌కు లోకల్ కారు. మీకు లోకాలిటీకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ రావు. అది మీకు పోతాయి. నెక్స్టు ఒకవేళ మీరు స్కూల్లో స్టడీ చేయకుండా డైరెక్ట్‌గా మీరు ప్రైవేట్ అంటే 10థ్ క్లాస్ ప్రైవేట్‌గా గానీ, లేదంటే ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఇంటర్మీడియేట్ కానీ, తర్వాత లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ డైరెక్ట్ కట్టారు, జాబ్‌కి అప్లై చేశారు అంటే, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీరు ఏ స్టేట్‌లో ఉన్నారో ఆ స్టేట్‌లో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఓ నుంచి తీసుకొని రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది.